నేనెవ్వరిని పెళ్లి చేసుకోను, జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను. ఈ ఒక్క మాట, ఈ ఒక్క వాగ్దానం హస్తినాపుర చరిత్రనే మార్చేసింది. ఆ రోజు భీష్ముడు పెళ్లిని, సింహాసనాన్ని, సంతానాన్ని అన్నీ కూడా వదిలేసిన రోజు హస్తినాపుర భవిష్యత్తు మారిపోయింది. ఆ నిర్ణయానికి ఫలితంగా శాంతనుడి రెండో పెళ్లి, సత్యవతి వంశం, పెళ్లి కాకముందే చిత్రాంగుడి మరణం, అలాగే సంతానం లేకముందే విచిత్ర వీరుడి మరణం, వేదవ్యాసుడి వల్ల అంబిక అంబాలికలకు ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు జన్మిస్తారు. వాళ్ళ నుంచి కౌరవులు, పాండవులు, కుటుంబం ఒకటే అయిన ద్వేషం, అసూయ, పగ ఇవన్నీ కూడా కేవలం ఒక్క సింహాసనం కోసమే. దీనివల్ల యుద్ధం తప్పలేదు. ప్రపంచం ఎప్పుడూ కూడా చూడని యుద్ధం. 18 రోజుల పాటు జరిగిన ఈ సమరం 3 లోకాల్లో ఉన్న దేవతలు కూడా వీక్షించిన యుద్ధం. ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, మోడర్న్ వరల్డ్ కి చూపించే ఒక ధర్మం, అలాగే జీవితాన్ని అర్థం చేసిన ఆ శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశం. ఇదొక ఇంట్రడక్టరీ వీడియో మాత్రమే. ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. మీకు తెలిసిన కథలు, అలాగే తెలియని రహస్యాలు, ఇవన్నీ కూడా అర్థమయ్యేటట్టుగా చిన్న చిన్న భాగాలుగా నేను చెప్తాను. ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇన్ కేస్ మరిన్ని స్టోరీస్ కోసం ఫాలో చేయండి. మహాభారతానికి నాంది ఆ రోజు భీష్ముడు చేసిన ఆ ఒక్క వాగ్దానం.